హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గార్డెన్లో ఉన్న గ్రీన్ వంకాయల్లోనే కొన్ని వెరైటీలు చూపిస్తాను. చూడండి, వీటి మీద గీతలు ఉన్నాయి. చూసారా, గీతలు ఉన్నాయి. కొన్ని వాటికి గీతలు ఉండట్లా, ప్లెయిన్గానే ఉంటున్నాయి కాయలు. చూడండి, దీనికి కూడా గీతలు ఉన్నాయి, కానీ పొడుగ్గా ఉన్నాయి కాయలు. ఈ వెరైటీ చూడండి, చిన్న మొక్కే, అక్కడ కాయలు కనబడతలేదు. చూడండి, ఆకులు కింద ఎంత పెద్ద కాయలు ఉన్నాయో. ఇవన్నిటికీ కూడా మట్టిలో సారం వల్లే ఇలా వస్తాయండి పెద్ద కాయలు. మనం ఎప్పటికప్పుడు ప్రతి 10 రోజులకి లేదంటే 15 రోజులకి ఒకసారి ఏదో ఒక ఎరువు మనం ఇస్తూ ఉండాలి. మనం అన్నీ ఇది ఆర్గానిక్కే వాడతాము. బనానా ఫెర్టిలైజర్ అని, లేదంటే బియ్యం కడుగు, ఎప్సమ్ సాల్ట్, తర్వాత మనకి కంపోస్ట్, ఇలా మొక్క ఎదుగుదలను బట్టి. ఇది చూసారా, ప్లెయిన్గా ఉంది. మళ్ళీ ఈ కాయ మొక్క ఎదుగుదలకి మనం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలండి. తప్పకుండా మంచి హార్వెస్ట్ మనం తీసుకోవచ్చు. చూడండి, ఇవి మళ్ళీ గీతలు వచ్చినాయి. కలర్లో కూడా కొన్ని డార్క్ వస్తాయి, కొన్ని లైట్గా ఉంటాయి. ఎంత కాయ ఉన్నా కానీ మనకి పిక్కలు లోపల ఉండవండి. పల్పే ఎక్కువ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, ఇన్ని కాయలు మనం ఇచ్చి పోషకాల వల్లే అండి ఇలా వస్తూ ఉంటాయి. ఇది చల్లగా ఉంటుంది కదా వాతావరణం. ఈ వాతావరణం మొక్కలకి చాలా అనుకూలంగా ఉంటుందండి. సో మంచి హార్వెస్ట్లు మనం తీసుకోవచ్చు. సరే, ఎంత గుత్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.